బిగ్ బాస్ కి ఎవరైనా ప్రతి సీజన్ లో ఒక దత్తపుత్రిక అంటూ ఉంటారు. ఇక ఈ సీజన్ లో అంటే రీతు అనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే అందరికంటే లీస్ట్ ఓటింగ్ లో ఉన్న రీతుని సేవ్ చేయడానికి మాస్టర్ ప్లాన్ వేసాడనే చెప్పాలి బిగ్ బాస్. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో మొత్తం అందరినీ కూడా నామినేషన్ లోకి తీసుకొచ్చేశారు. ఇక విషయం పక్కన పెడితే ఇమాన్యుయల్ కి పవర్ హస్త్రా సొంతం చేసుకున్నారు. అయితే ఇమాన్యుయల్ కి పవర్ హస్త్రాతో ఎవరైతే రీతు డేంజర్ జోన్ లో ఉందో, మరి ఇమాన్యుయల్ నీ పవర్ హస్తరతో హౌస్ లో ఉన్న ఎవరైతే డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో నుండి ఒకరిని సేవ్ చేసే అవకాశం నువ్వు కల్పించవచ్చు అంటూ చెప్పడంతో ఇమాన్యుయల్ డెఫినెట్లీ రీతుకి యూజ్ చేస్తాడని తెలిసే మాస్టర్ ప్లాన్ వేసి మొత్తానికి ఇమాన్యుయల్ పాపం రీతును సేవ్ చేయడానికి పవర్ హస్త్రాన్ని ఉపయోగించేసి రీతుని సేవ్ చేసేశాడు. ఇక అలా అయితే ఎలిమినేషన్ రౌండ్ సుమన్ శెట్టికి శ్రీజాకి మధ్య జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమనుకుంటున్నారు, హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ 6 వెళ్లారు. అయితే ఈ 6 కూడా ఓట్ చెయ్యాలి మాట. అంటే హౌస్లో శ్రీజ ఉండాలా లేకపోతే సుమన్ ఉండాలా అని. ఇక ఇందులో భాగంగానే మొత్తం 6 మెంబర్స్లో నుండి 4 సుమన్ శెట్టికే బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలన్నాయి. 2 శ్రీజ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవాలంటూ చెప్పడంతో మొత్తానికి సుమన్ శెట్టిని సేవ్ చేసి శ్రీజాని ఎలిమినేషన్ చేశారు. నిజంగా చెప్పాలి అంటే ఈ వారం శ్రీజ గ్రాఫ్ బాగానే ఉన్నప్పటికీ, అలాగే ఈ వారం తనకు ఓటింగ్ బాగానే పడినప్పటికీ కూడా బిగ్ బాస్ వాళ్ళు కావాలనే రీతును సేవ్ చేయడానికి ఇలా శ్రీజాకి అన్యాయం చేశారని ఆడియన్స్ అయితే అంటున్నారు. మరి మీరేమంటారు, ఇది కరెక్టేనా లేకపోతే శ్రీజాకి ఓటింగ్ అనేది తక్కువ పడింది అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.